12 మంది శిష్యులలో 11 మంది హింసలో ఎందుకు మరణించారు? 12 మంది శిష్యులకు ఏమీ జరిగింది? బైబిల్లో కొన్ని సమాధానాలు ఉన్నాయి, కానీ తరువాతి మూలాలు ఉన్నాయి. 1. యూదా ఇస్కారియోట్. అత్యంత స్పష్టమైన కేసుతో ప్రారంభిద్దాం. యూదా మరణం కొత్త నిబంధనలో 2 సార్లు వివరించబడింది. మత్తయి ప్రకారం యూదా ఉరి వేసుకున్నాడు. అది యేసును అప్పగించినందుకు అతను చేసిన తపస్సు. లూకాకు ఆపాదించబడిన అపోస్తలుల చర్యలు దానిని భిన్నంగా చెబుతున్నాయి. యూదా తన పొలంలో పడిపోయాడు మరియు విడిపోయింది. అతని ప్రేగులు బయటకు పడి చనిపోయాడు. 2. సువార్త రచయిత అయిన మత్తయి యేసు ఆరోహణ తర్వాత మిషనరీ అయ్యాడు. మత్తయి ఇథియోపియా మరియు ఈజిప్టులో బోధించాడు. తరువాత అతను రాజు హెర్డికస్ తో ఇబ్బందుల్లో పడ్డాడు. రాజు ఎఫిజనియా అనే యువ కన్యను మోహించాడు. వివాహం యొక్క గొప్పతనాన్ని మాథ్యూ ఆమెకు బోధించాడు. కోపోద్రిక్తుడైన ఎఫిజనియా హెర్డికస్ ను తిరస్కరించాడు. మత్తయిని చంపడానికి అతను తన సేవకుడిని పంపాడు. శిష్యుడిని కత్తితో పొడిచి చంపారు. 3. పీటర్ను యేసు తన చర్చికి పునాదిగా ఎంచుకున్నాడు. అతను రోమ్లో వాక్యాన్ని బోధించాడు. దీని వలన అతను అధికారులతో ఇబ్బందుల్లో పడ్డాడు. పీటర్కు సిలువ వేయడం ద్వారా మరణశిక్ష విధించబడింది, కాని అతను రక్షకుడిలా చనిపోవడానికి తాను అనర్హుడని భావించాడు. తన తలని కిందకి ఉంచి సిలువ వేయమని అతను కోరాడు. నేడు తలక్రిందులుగా ఉన్న సిలువను సెయింట్ పీటర్స్ క్రాస్ అని పిలుస్తారు. 4. ఆండ్రూ. పీటర్ సోదరుడు ఆండ్రూ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతను గ్రీస్లోని అకాయాలో బోధించాడు. ఆండ్రూను అరెస్టు చేసి విచారించి శిక్ష విధించారు. అతను ఆకారపు సిలువను కోరాడు. దీనిని ఇప్పుడు సెయింట్ ఇన్నస్ సాల్టైర్ అని పిలుస్తారు. 5. ఫిలిప్ స్వస్థపరిచే బహుమతిని పొందాడు. అతను గ్రీస్ చుట్టూ పర్యటించి అన్యమతస్థులను క్రీస్తు విశ్వాసంలోకి మార్చాడు. అతను ఒక ప్రోకాన్సుల్ భార్యను స్వస్థపరిచిన తర్వాత ఆమె పాత దేవుళ్లను తిరస్కరించింది. ఆమె భర్త ఫిలిప్ ను రాళ్లతో కొట్టి సిలువ వేయించాడు. 6. బార్తోలోమ్యూ భారతదేశంలో బోధించాడు. అతను మత్తయి సువార్తను ఆసియాకు తీసుకువచ్చాడని నమ్ముతారు. భారతదేశం తర్వాత బార్తోలోమ్యూ అర్మేనియాకు వెళ్లాడు. అతను అర్మేనియా రాజు పాలినియస్ ను క్రైస్తవ మతంలోకి మార్చగలిగాడు. రాజు సోదరుడు రోమన్ ప్రతీకారం తీర్చుకుంటారని భయపడ్డాడు. అతను బార్తోలోమ్యూను సజీవంగా పొట్టనబెట్టి శిరచ్ఛేదం చేయించాడు. 7. జేమ్స్ మొదటి శిష్యుడు, హతసాక్షుడు. అతని ఉగ్రమైన కోపానికి అతనికి ఉరుము కుమారుడు అనే మారుపేరు వచ్చింది. హేరోదు అగ్రిప్ప రాజు అతని శిరచ్ఛేదం చేయించాడు. ఆ రాజు హేరోదు ది గ్రేట్ మనవడు. అతను తన రాజవంశంలో చివరివాడు అయ్యాడు. 8. థడ్డియస్ ను యూదా ది జీలట్ అని కూడా పిలుస్తారు. అతను ఎడెస్సాకు చేరుకుని బోధకుడిగా మారాడు. థడ్డియస్ కుష్టు వ్యాధి నుండి రాజు అబ్గర్ని స్వస్థపరిచాడు, కాని అతని అద్భుతాలను మంత్ర విద్యగా చూశారు. స్థానికులు అతన్ని కొట్టి చంపారు. 9. సైమన్ ది జీలట్ జీవిత చరిత్ర అస్పష్టంగా ఉంది. అతను ఒక బోధకుడిగా మారి ఉండవచ్చు. అతను మొదటి యూదు రోమన్ యుద్ధంలో పోరాడి ఉండవచ్చు. క్రీస్తు 74లో బ్రిటన్లో రోమన్లు అతన్ని సిలువ వేశారు. 10. థామస్ భారతదేశంలో క్రైస్తవ చర్చిని స్థాపించాడు. అతను మలబార్ తీరం వెంబడి బోధించాడు. దీని ఫలితంగా కాళీ హిందూ పూజారులతో వివాదం ఏర్పడింది. వారు థామస్ వారి అనుచరులను దొంగిలించాడని ఆరోపించాడు. క్రీస్తు 72లో చెన్నైలో అతన్ని ఈటతో పొడిచి చంపారు. 11. జేమ్స్ ది లెస్ యొక్క విధి తెలియదు. ఒక సంప్రదాయం ప్రకారం అతను దిగువ ఈజిప్టులో రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. 12. యోహాను మాత్రమే తన మరణాన్ని అనుభవించిన ఏకైక శిష్యుడు. అతను డొమిషియన్ చక్రవర్తి పాలనలో పత్మోస్ ద్వీపానికి బహిష్కరించబడ్డాడు. డొమిషియన్ మరణం తరువాత జాన్ ఎఫెసస్ కు తిరిగి వచ్చాడు. అతను 180లో మరణించే వరకు ఆసియాలోని చర్చిలను పరిపాలించాడు.